రఫా రఫా నరికేస్తాం. ఇప్పుడు ఇది ఏదో గోండాల భాష కాదు, ఇది రాజకీయ పరిభాష. దీనికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక మద్దతు పలకడం, దాంట్లో తప్పేముంది అలా అంటే అని చెప్పడము, దాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడడము ఇప్పుడు పాలిటిక్స్లో తీవ్రమైనటువంటి చర్చకు దావిస్తుంది. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి, గోండా భాషకి రౌడీల యొక్క రాజ్య అధికారం కోసం చేసేటటువంటి తాపత్రయానికి నిదర్శనగా నిలుస్తున్నాయంటే అవుననే చెప్పక తప్పదు. తాజాగా ఆయన పల్నాడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శ యాత్ర చేయడము, ఆ సందర్భంగా కొందరు కార్యకర్తలు ప్రదర్శించినటువంటి ప్లకార్డులు, పెట్టినటువంటి బోర్డులు, ఇవన్నీ తీవ్రమైనటువంటి గోండాయిజానికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు, ప్రత్యర్థులను హెచ్చరికలు చేసే విధంగానే ఉండడం అనేది నిజానికి రాజకీయ వర్గాల్లో, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తలదించుకునే స్థాయిలో రాజకీయ నేతల ముసుగులో సాగుతున్నటువంటి ఒక దౌర్జన్య ప్రక్రియగా కనిపిస్తుంది. ఇది ఆ సందర్భంగా ప్రదర్శించినటువంటి ప్లకార్డులు చూస్తే కనుక వీళ్ళు ఏంటంటే 2029లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతి గంగమ్మ జాతరలో పొట్టేళ్లను ఎలాగైతే తలలు నరుకుతామో అలా రఫా రఫా నరికేస్తాం, ఏ ఒక్కరిని వదలం, ఒక్కొక్కరిని నరికేస్తాం. ఈ రకమైనటువంటి బోర్డుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను సంతృప్తిపరచాలనుకోవడము, గోండా పరిభాషను రాజకీయాల్లోకి తీసుకురావడము, బహిరంగంగానే హింసాత్మకమైనటువంటి హెచ్చరికలు చేయడము, దానిని మళ్ళీ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇది పుష్ప సినిమాలో డైలాగ్ కదా, తప్పేముంది అదా పెట్టుకుంటామని చెప్పడము, ఇదంతా చూస్తుంటే కనుక రాజకీయాల్లో విలువలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి, గోండాలకి రాజకీయ నాయకులకి మధ్యలో ఉండే తేడాని చెరిపేస్తున్నాయా అనేటటువంటి చర్చ తావిస్తుంది. ఖచ్చితంగా పోలీసులు కేసులు పెడతారు, చర్యలు తీసుకుంటారు. అదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, కొంతమంది ఔత్సాహికులు అన్ని పార్టీల్లోనూ, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఇతర పార్టీల్లో కావచ్చు, జనసేనలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఒక తప్పుదారి పట్టినటువంటి వాళ్ళు, గోండా మోకా స్వామి అని కోరుకునేటటువంటి వాళ్ళు తమ అధినాయకుడిని మెప్పు పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అని కానీ, లేదంటే నరికేస్తాం ప్రత్యర్థులను కానీ, మేము మీ అంతు చూస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. కానీ అధినేతలు వీటిని ఎంకరేజ్ చేయకూడదు, ఓన్ చేసుకోకూడదు. ఆ రకమైనటువంటి చర్చ వచ్చినప్పుడు, నిజంగానే అలాంటి ప్రదర్శనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించకపోయినప్పటికీ అనేక రకాలైనటువంటి శక్తులు, వ్యక్తులు మా పార్టీలో ఉంటారు, వాళ్ళు చేసిన దానికి పార్టీ అధినాయకత్వం ఏ రకంగా బాధ్యత వహిస్తుంది, వాళ్ళు చేసేటటువంటి దాని మీద చట్టం దాని ప్రకారం దాన్ని పనిచేస్తుంది, నేను హింసను ప్రోత్సహించడం అనేటటువంటి ఒక కనీస సందేశం, సంకేతము అధినేతలు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఈ రకమైనటువంటి ఒక చేతి వేళ్ల మీద లెక్కించదగినటువంటి వాళ్ళు, అప్పుడు ఆయన చేసినటువంటి పాల్గొన్నటువంటి పర్యటనలో వందల మంది పాల్గొన్నారు, కానీ 5-6 మాత్రమే ఈ రకమైనటువంటి బోర్డులు ప్రదర్శించారు. అందువల్ల వాళ్ళ సంఖ్య పరిమితమే కావచ్చు. అందువల్ల అధినేత వాటిని ఓన్ చేసుకునేటట్టు కానీ, సమర్థించేటట్టు కానీ వ్యాఖ్యలు చేయకూడదు. లేకపోతే కనుక తమ అధినేత ఆశీస్సులే ఉన్నాయంటే కనుక మరింతగా కార్యకర్తల్లో కొంత గూండా స్వభావం ఉన్న వాళ్ళు రెచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల పార్టీకి చెడ్డ పేరే కాకుండా వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం, కోర్టులు బెయిళ్ళు రాకపోవడం, ఇవంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోతారు, కుటుంబాలు నష్టపోతాయి, పార్టీ మీద చెడ్డ ఇమేజ్ పడుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ అధినేతలు సంయమనం పాటించాలి. కంట్రోల్ చేయకపోసేటటువంటి శైలి లేకపోయినప్పటికీ ఓన్ చేసుకోకూడదు, ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇటువంటి వాటిని ప్రోత్సహించము అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వాలి. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఫల్యం చెందాడనే మనం చెప్పాలి. అందువల్లనే ఆయన జరిపినటువంటి పర్యటనలో, అంటే ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ ప్రదర్శనలు చేస్తారు, ఆయన జరిపినటువంటి పర్యటనలో నైతిక బాధ్యత కనీసం వహించాలి. కనీసం కొంతమంది దుందుడుకు స్వభావంతో ఇటువంటి హెచ్చరికల స్థాయిలో వాళ్ళు ప్రత్యర్థుల్ని హతమారుస్తాం అనేటటువంటి స్థాయిలో బోర్డులు ప్రదర్శించినప్పుడు ఓన్ చేసుకోకుండా ఈ సంస్కృతిని ప్రోత్సహించకుండా ఉంటే కనుక రాజకీయాల్లో ఒక మంచి మార్గం చూపినట్లు అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా తీవ్రమైనటువంటి స్థాయికి దిగజారిపోయాయి. ప్రత్యర్థుల మీద దాడులే కాకుండా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడం అనేటటువంటిది బాగా పెరిగిపోయింది. ఈ రకమైనటువంటి పరస్పర దూషణల పర్వము కొంతమేరకు ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నది. ఇప్పుడు ప్రదర్శనల స్థాయికి రావడం అనేది ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే మనం చెప్పుకోవాలి.